స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్లో కొత్త పాత నేతల మధ్య పంచాయతీ తారస్థాయికి చేరుతోంది. ముఖ్యంగా 10 నియోజకవర్గాలు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారాయంటున్నారు. నేతలను సంయమనం చేయడం, గొడవలను చెల్లార్చడం కత్తి మీద సాముల మారిందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా చోట్ల వివాదాలను పరిష్కరించడానికి పీసీసీ తెరపైకి తెచ్చిన నయా ఫార్ములా ఏంటో తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. ఇందులో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్స్వాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శేరలింగంపల్లి శాసనసభ్యుడు అరికపూడి గాంధీ, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావుతో పాటు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, పటాన్చెరువు శాసనసభ్యుడు గుడెం మహిపాల్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, రాజేంద్రనగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ ఉన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ 10 కాన్స్టిట్యున్సీలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయన్న చర్చ జరుగుతోంది. కొత్త పాత నేతల మధ్య పంచాయతీ చల్లారడం లేదట. నిత్యం నేతల మధ్య గొడవలు పార్టీ పెద్దలకు సమస్యగా మారిందట. ముఖ్యంగా గద్వాల, పటాన్చెరువు, ఖైరతాబాద్, జగిత్యాల, బాన్స్వాడ, స్టేషన్ గన్పూర్ వంటి నియోజకవర్గాల్లో సమస్య తీవ్రంగా ఉందట. మంత్రుల పర్యటనలు, పార్టీ ముఖ్య నేతల పర్యటనలో ఇరు వర్గాల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతుండటంతో పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందట. కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్న నేతలు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలతో కలిసి నడిచేందుకు సిద్ధంగా లేరని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. వలస ఎమ్మెల్యేలు ఉన్న 10 నియోజకవర్గాల్లో 2 వర్గాలుగా చీలిపోయే ఉంటున్నారట. హస్తం పార్టీ సమావేశాల్లోనూ ఒకరు నిర్వహించే సమావేశాలకు మరొకరు హాజరు కావడం లేదు. ఇందుకు గద్వాల నియోజకవర్గంలో హస్తం పార్టీ రాజకీయాలే నిదర్శనం. ఇక్కడ పార్టీ ఒక్కటే, నియోజకవర్గము ఒక్కటే, కానీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు మాత్రం 2 వేరువేరుగా పోటాపోటీగా జరిగాయి. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనికి పోటీగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య సైతం తమ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిందట. సాక్షాత్తు ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ ఈ 2 సమావేశాలకు వేరువేరుగా హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. గతంలో బాన్స్వాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నిర్వహించిన సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరు కాగా ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం దూరంగా ఉంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి సభకు ఎమ్మెల్యే కడియం హాజరు కాగా ఇన్ఛార్జ్ సింగాపురం ఇందిరా గైర్హాజరయ్యారు. జగిత్యాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే దానం నాగేందర్, విజయారెడ్డి హాజరైనప్పటికీ విజయవర్గీయులు ఘర్షణకు దిగడంతో రసాభాసగా మారింది. పటాన్చెరువులో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డికి ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాసరెడ్డి గౌడ్ మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయి. మహిపాల్రెడ్డి క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలేదని శ్రీనివాస్ గౌడ్ వర్గం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించింది. ఈ వివాదంపై ఏకంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పార్టీ సీనియర్ నేత వినోద్ కుమార్ రెడ్డితో ఓ కమిటీని ఏర్పాటు చేయడంపై చర్చ తీవ్రంగానే జరిగింది. ఆఖరుకు ఇరు వర్గాలతో మాట్లాడి పీసీసీకి ఒక నివేదిక సమర్పించింది 2 మెన్ కమిటీ. కానీ ఈ వివాదంపై పీసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. ఇలాంటి ఘర్షణలతో కొత్త పాత నేతలను సమన్వయం చేయడం పార్టీ పెద్దలకు సవాలుగా మారిందట. పలు సందర్భాల్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమన్వయం చేసేందుకు చేసినప్పటికీ వారి ప్రయత్నాలు విఫలమయ్యాయని టాక్. నేతల మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చడం వల్లే జిల్లా మంత్రులు ఈ 10 నియోజకవర్గాలను లైట్గా తీసుకుంటున్నారన్న వాదన కూడా ఉంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రుల భుజాలపై పెట్టారు. వర్గ విభేదాలతో భగ్గుమంటున్న ఈ 10 నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని పార్టీ పెద్దలు ఆదేశించారట. ఇన్ఛార్జ్ మినిస్టర్లకు ఈ కాన్స్టిట్యున్సీలు తలనొప్పిగా మారడంతో ఒక కొత్త ఫార్ములా తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్లలో పాత నేతలకు 60%, కొత్తగా చేరిన వారికి 40% అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ఆ నియోజకవర్గాల్లో ఈ నయా ఫార్ములా వర్కౌట్ అవుతుందా లేదా అన్న ఆందోళన పార్టీలో నెలకొందని సమాచారం. ఇరు వర్గాల నేతలను సమన్వయం చేయడం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు సవాలుగా మారిందని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ నేపథ్యంలో కొత్త పాత నేతలను ఎలా సమన్వయపరుస్తారో, స్థానిక ఎన్నికల్లో ఎలా గట్టెక్కుతారో చూడాలి.